హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఇది శారీ పెట్టికోట్ అండి. ఈ శారీ పెట్టికోట్స్ అనేవి రెడీమేడ్లో తీసుకున్నప్పుడు చాలా పొడవుగా వస్తాయి. కస్టమర్స్ ఇటువంటి శారీ పెట్టికోట్స్ని వాళ్ళ హైట్ని బట్టి సైజ్ చేయమని తీసుకొస్తూ ఉంటారు. ఇలాంటివి గేర్ దగ్గర కటింగ్ చేసి కుట్టమంటే నో ప్రాబ్లం అండి. కటింగ్ చేసి చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయచ్చు. లేదు మాకు ఫోల్డింగే కావాలి అంటే ఈ కస్టమర్ అయితే 4 ఇంచెస్ ఫోల్డింగ్ చేయమన్నారు. ఈ 4 ఇంచెస్ పెట్టాలంటే కింద గేర్ ఎక్కువ ఉంటుంది, పైన వచ్చేసరికి గేర్ తక్కువగా ఉంటుంది. అది ఫోల్డింగ్ చేసేటప్పుడు క్రాస్గా వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా అనేది రాదు. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేను చూపిస్తానండి. వాళ్ళ దగ్గర మిషన్ ఉన్నా సరే ఈ శారీ పెట్టుకోట్స్ అనేవి కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి వాళ్ళకి రాకపోయేసరికి టైలర్స్ దగ్గర తీసుకొస్తారు. అలా ఏమీ తీసుకురాకుండా మీరే కుట్టుకునేలాగా చూపిస్తాను, ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇలా ముందుగా పెట్టికోట్ని మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుం బెల్ట్ ఉంది కదా, ఈ నడుం బెల్ట్ దగ్గర ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. ఈ రెడీమేడ్ అనేటివి ఏవైనా సరే ఈ స్టిచ్చింగ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి కుట్లు. ఈ కుట్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇలా నడుం బెల్ట్ దగ్గర ఒక కుట్టు వేసుకుని స్టార్టింగు ఎండింగు రఫ్ లాక్కోండి. నెక్స్ట్ ఈ శారీ పెట్టుకోట్ని మొత్తం ఇలా లోపల సైడు ఎక్కడైతే స్టిచ్చింగ్స్ ఉన్నాయో అన్ని స్టిచ్చింగ్స్ దగ్గర వేయాలండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ డోరీ కట్టుకునే దగ్గర ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దీనికైతే స్టార్టింగ్ రఫ్ లాక్కుని ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని జాయింట్ల దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనకి రెడీమేడ్ స్టిచ్చింగ్స్ ఎక్కడికైతే ఉన్నాయో అక్కడ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఆ కుట్టు మీద కుట్టు పడేలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇటు సైడ్ క్లాత్ సైడ్ స్టిచ్చింగ్ రాకుండా చూసుకోండి, ఎందుకంటే మీకు శారీ అని పెట్టుకోట్ అనేది టైట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇవి క్రాస్గా కట్ చేస్తారు కదా, ఇవి కరెక్ట్ సైజ్ తీసుకుంటారు కాబట్టి ఆ కుట్టు ఎక్కడైతే ఉందో ఆ కుట్టు మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఎన్ని జాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని జాయింట్స్ దగ్గర స్టార్టింగ్ అనేది రఫ్ లాక్కోండి. రఫ్ లాగి కింది వరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి. క్రింద గేర్ సైడు 4 ఇంచెస్ ఫోల్డింగ్ చేయమన్నారని చెప్పాను కదా, ఈ 4 ఇంచెస్ అనేది మనం మెజర్మెంట్ తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, శారీ పెట్టుకోటికి సైడ్ జాయింట్స్, ఏ జాయింట్ దగ్గర ఆ జాయింట్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ అయితే జాయింట్ దగ్గర నీడిల్ దింపుకుని ఇలా కొంచెం దూరం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ జాయింట్ ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఆ జాయింట్ అనేది ఈ జాయింట్ దగ్గర ఇలా సెట్టింగ్ చేసుకుని మధ్యలో వచ్చిన పీస్ని మొత్తం కుచ్చులా పెట్టుకోవాలి. ఇలా జాయింట్ దగ్గర సెట్ చేసుకొని ఇది 4 ఇంచెస్ ఉందా లేదా అని మెజర్మెంట్ చేసుకొని ఇలా 4 ఇంచెస్ ఉంది కదా, ఈ మధ్యలో వస్తుంది కుచ్చు, ఇలా ఫ్రీగా ఉంది కదా క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మీకు ఎటువంటి క్రాసు రాదు కింద గేర్ కుట్టేటప్పుడు. ఇలా మొత్తం ఏ జాయింట్ దగ్గర ఆ జాయింట్ అనేది రావాలండి కింద ఫోల్డింగ్ చేసినప్పుడు. మధ్య మధ్యలో కొలుచుకుంటూ మొత్తం గేర్ అంతా కొలుచుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చేలా చేసుకొని ఇలా మధ్యలో వచ్చే క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి జాయింట్ దగ్గర 4 ఇంచెస్ వచ్చిందా లేదా అని మెజర్మెంట్ తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. అస్సలు టైలరింగ్ అంటేనే తెలీదు, మెజర్మెంట్స్ అంటే తెలీదు, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలీదు అన్న వారికి చాలా ఈజీగా అర్థమయ్యేలా టైలరింగ్ వీడియోస్ పెడుతున్నానండి. క్లాస్ 1 క్లాస్ 2 అని ఉంటాయి ఆ వీడియోస్. ఎవరికైనా నేర్చుకోవాలి అని ఉంటే
నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ విధంగా గేర్ మొత్తానికి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా జాయింట్ల దగ్గర పెట్టినప్పుడు మధ్యలో లూజ్ వస్తుంది కదా క్లాత్ అంతా, ఆ లూజ్నంతటిని ఇలా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో లెంత్ అయినా ఎందుకు స్లోగా చూపించానంటే, ఈ గేర్ కుట్టుకోవడం అనేది ఏదో ఒక చోట మెజర్మెంట్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసేసుకుంటే రాదండి. గేర్ మొత్తాన్ని ఇలా కొలుచుకుంటూ ఇలా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు 4 ఇంచెస్ అని కొలుచుకుంటూ ఏ జాయింట్ దగ్గర కింద ఫోల్డింగ్ చేసినది అదే జాయింట్ దగ్గర రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే శారీ పెట్టుకోవటం అనేది మీ సైజ్ చేసుకోవడం చాలా ఈజీగా మీరు కూడా కుట్టుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నీట్గా ఉంది కదా. ఇలా కింద గేర్ మొత్తానికి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో రాని వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.